నమస్తే అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. కేవలం మకర సంక్రాంతి శుభాకాంక్షల వరకు ఇంతటితో సమాప్తం. ఈ మకర సంక్రాంతిని అలా ఆపకుండా మనీ సంక్రాంతిగా, మనీ నూతన సంవత్సరంగా ముందుకు తీసుకువెళ్ళాలి అంటే వీడియో మొత్తం చూడండి. శుభాకాంక్షల వరకు అయిపోయింది. రైట్. ప్రతి సంవత్సరానికి నేను ఒక ప్రిఫిక్స్ తయారు చేస్తాను. అంటే ఒక సంవత్సరానికి ఒక పేరు పెడతాను. లాస్ట్ ఇయర్ని సేల్స్ ఫోర్స్ ఇయర్గా, అంటే నాకు కావాల్సినది ఒక పదంలో నిర్వచించుకుంటాను అనమాట. అట్లాగే ఈ 2026 మొత్తం 2+2+6 కలిపితే లాస్ట్గా 1 వస్తుంది. 1 ఈజ్ నథింగ్ బట్ సన్, సూర్యుడు. సూర్యుడు ఇప్పుడు నదరన్ సైడ్ ట్రావెల్ చేయటం స్టార్ట్ అవుతుంది. రైట్, మకరం నదరన్ సైడ్. అయితే ఇక్కడ ఒకటి సత్యం, యూనివర్సల్ ట్రూత్ మనం ఏమనుకుంటున్నాం? సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడు, పడమటన అస్తమిస్తున్నాడు. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అండ్ సెట్స్ ఇన్ ద వెస్ట్. అండ్ దీనికి మళ్ళీ మనం ఒక యూనివర్సల్ ట్రూత్ అని ఒక పేరు పెట్టాం, విశ్వసత్యం అని ఒక పేరు పెట్టాం. రైట్. వాస్తవానికి ఏం జరుగుతుంది? మనము నిటారుగా లేం, భూమి నిలువుగా లేదు, కొంచెం టిల్ట్ అయి ఉంది, వంకరగా ఉంది, కొంచెం టిల్ట్ అయింది. బికాస్ ఆఫ్ ద టిల్ట్, దీని రొటేషన్లో ఇది స్పిన్ అవుతున్నప్పుడు అండ్ రెవల్యూషన్లో మన స్పిన్నింగ్ కారణంగా ఈస్ట్ నుంచి టువర్డ్స్ నదరన్ సైడ్ ఆర్ సదరన్ సైడ్, అంటే ఉత్తరాయణం వైపు దక్షిణాయనం వైపు మనకి కనిపించడం జరుగుతుంది. కానీ సూర్యుడు రావటం పోవటం కాదు అక్కడ, మన గమనంలో వచ్చేటటువంటి మార్పు. సో ఎదుట కనిపిస్తుంది, యాక్చువల్గా అది కనిపిస్తూ ఉన్నట్లుగా కాదు. మనం అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ, సూర్యుడు వస్తున్నాడు పోతున్నాడు, ఉత్తరం వైపు వెళ్తున్నాడు దక్షిణం వైపు వెళ్తున్నాడు కాదు. మనలోనే మార్పు ఉంది. మనలో ఏది జరుగుతుందో మనకి బయట అలా కనిపిస్తుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. అట్లాగే ఇప్పుడు మనీ విషయానికి వస్తే, మనీ మేనిఫెస్టేషన్కి వస్తే, మనీ మేనిఫెస్టేషన్కి వస్తే మనం ఏమనుకుంటున్నాం? డబ్బు మనం సంపాదిస్తున్నాము అనుకుంటున్నాం. రైట్. తర్వాత అసలు డబ్బుకి మనం ఏం నిర్వచనం ఇస్తున్నాము, ఏమి అర్థం చేసుకుంటాము ఇస్ ద మ్యాటర్. ఇట్లాగే సూర్యుడు ఉదయిస్తున్నాడు అస్తమిస్తున్నాడు లాగానే డబ్బు గురించి కూడా మనం ఒక అపోహలో ఉన్నాం. లెట్ us come to a ఫైనల్ థింగ్. అండ్ ఈరోజు ఒక కమిట్మెంట్ మనం తీసుకోవాలి. వచ్చే ఒక 21 రోజుల వరకు, కుదిరితే 40 రోజుల వరకు, ఇంకా కుదిరితే 2 నెలల వరకు ఏదైతే నేను టెక్నిక్ తర్వాత చేయబోతున్నానో ఇది స్ట్రిక్ట్గా, పంక్చువల్గా, తర్వాత ఆత్మ శ్రద్ధతోటి, ఆత్మ సెల్ఫ్ ఇంట్రెస్ట్ తోటి, ఆత్మ ఉత్సాహంతో, మీకు మీరు ఉత్సాహం, నేనేదో మీకు చెప్పటం కాదు. మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు మీకు నిజంగా మనీ అవసరము, క్రెడిట్ కార్డ్స్ నుంచి, లోన్స్ నుంచి, ఇంకా ఏవేవైతే ఆర్థిక ఇబ్బందుల నుంచి మీరు బయటకు రావాలి అన్న సంకల్పం ఉంటే, ఇక ముందు ఎప్పుడు జీవితంలో కూడా ఆర్థిక సమస్యలు ఉండకూడదు అని మీరు అనుకుంటే చూడండి. లేదు మనీ పరంగా మీరు హ్యాపీ అంటే నో ప్రాబ్లం, స్టాప్. యూ కెన్ స్టాప్ ద వీడియో హియర్. టుడే ఐఎమ్ కంప్లీట్లీ ఫోకసింగ్ ఆన్ మనీ మేనిఫెస్టేషన్, నాట్ హెల్త్, రైట్, not relationships, purely money. Okay, let us come to what is money. ఈ విశ్వమంతా కూడా వాట్ ఈస్ దేర్? ప్రైమరీలీ ఎనర్జీ, శక్తి. ప్రతిదీ కూడా శక్తితోనే ఉన్నది, ప్రతిదీ కూడా శక్తిని కలిగి ఉన్నది. రైట్. నేను మనిషిని, శరీరము, శక్తి. నాకు కనిపించే సూర్యుడు, కొండలు, చెట్లు, గాలిలో తిరిగే పక్షులు, భూమి మీద తిరిగే పశువులు, నీళ్ళలో తిరిగే చేపలు, అదర్ థింగ్స్, కదిలేది కదలనేది ప్రతిదీ కూడా ఎనర్జీ నుంచి తయారు చేయబడింది. దాన్ని మనము కణము లేదా పదార్థము అంటాం. పదార్థము, వాట్ ఈస్ పదార్థము? ఏ మేనిఫెస్టెడ్
మెటీరియల్. మేనిఫెస్టెడ్ మెటీరియల్ ఈజ్ నథింగ్ బట్ పదార్థం. దాన్ని మనం చూడగలుగుతాం, తాకగలుగుతాం. దానికి ఒక 3 డైమెన్షన్స్ ఉన్నాయి, హైట్, విడ్త్. రైట్, నాకు ఒక పొడుగున్నాను, ఇన్ని అడుగులు పొడుగున్నాను, ఇన్ని కేజీల బరువు ఉన్నాను. రైట్, తర్వాత నాకు ఒక అట్రిబ్యూట్స్ ఉన్నాయి. రైట్, నేను తెల్లగా ఉన్నాను, లేదా నల్లగా ఉన్నాను, ఎత్తుగా ఉన్నాను, పొట్టిగా ఉన్నాను, సమ్ మేనిఫెస్టెడ్ ఫామ్ ఉంది కదా. తర్వాత చాలా మంది కామెంట్స్లో అడుగుతున్నారు, ఇది నిజమా, మేనిఫెస్టేషన్ జరుగుతుందా? తర్వాత అసలు మేనిఫెస్టేషన్కి అచీవింగ్కి తేడా మీరు తెలుసుకోవాలి. ఫస్ట్ దాన్ని క్లారిటీ ఇచ్చి మళ్ళీ మీ కామెంట్స్కి నేను వస్తాను. అచీవింగ్, వాట్ ఈజ్ అచీవింగ్? మీరు ఇక్కడ ఉన్నారు, రైట్, మిస్టర్ షా అనేటటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నాడు, ఇతనికి మనీ కావాలి. రైట్, సో మనీ అనేది ఇక్కడ ఉంది. ఇతను ఏం చేస్తున్నాడు అంటే, ఇప్పటి వరకు ఇతను పొటెన్షియల్గా అంటే ఒక చోట స్టేటిక్గా ఉన్నాడు, కదలకుండా ఒక చోట ఉన్న వ్యక్తి, నిద్రపోతూ ఉన్న వ్యక్తి ఒక గోల్ పెట్టుకున్నాడు. నేను ఒక $1 million సంపాదించాలి, ఒక 10 లక్షల కాసులు సంపాదించాలి, రూపాయలు, డాలర్లు, ఏదైనా పేరు పెట్టుకోండి. దానికి ఇతను ఏం చేశాడు అంటే, కష్టపడి అంటే తను ఎనర్జీని కన్జ్యూమ్ చేసి అక్కడికి వెళ్ళాడు, చేజ్ చేస్తున్నాడు, దాని వెనకాల పడి పరిగెత్తుతున్నాడు, హంటింగ్ చేస్తున్నాడు, వేటాడుతున్నాడు. ఎట్లా? తనకంటూ కొన్ని స్కిల్స్ ఉన్నాయి, మేబీ 9 to 5, 9 to 6 జాబ్. రైట్, ఒకరి దగ్గర ఉద్యోగం చేస్తూ వాళ్ళ బిజినెస్ ఆబ్జెక్టివ్స్కి వాటికి ఉపయోగపడే విధంగా అతను పనిచేస్తూ, అంటే ఒక సూపర్వైజర్ చెప్తూ ఉన్నాడు, ఇతను పని చేస్తున్నాడు. అట్లాగా లేదు, ఒక స్కిల్డ్ లేబర్ అయి ఉన్నాడు, అంటే వీళ్ళకి ఒక సూపర్విజన్ కావాలి. ఈ స్కిల్ఫుల్కి ఏంటంటే స్పెషల్ స్కిల్, కొంచెం చదువుకున్నారు, ఒక స్కిల్ అనే దాంట్లో ఒక ఎక్సలెన్సీ ఉంది, అలాగా దాన్ని ఉపయోగించుకొని వెళ్ళారు. తర్వాత వీళ్ళందరి మీద ఒక మేనేజర్ అనేవాడు ఉన్నాడు. రైట్, 100 మంది రెగ్యులర్ వేజెస్ మీద ఒక 10 మంది స్కిల్డ్ ఉంటే వాళ్ళ మీద ఒక సూపర్వైజర్ అనే ఉన్నాడు. లేదా ఇతను ఒక క్యాపిటలిస్ట్, ఒక 10 కోట్లు లేదా 20 కోట్లు పెట్టేశాడు. ఆ తర్వాత బిజినెస్ని నడుపుకుంటున్నాడు. ఒక ఆంటర్ప్రెన్యూర్ అని అందాం, లేదా ఇండస్ట్రియలిస్ట్ అందాం, లేదా క్యాపిటలిస్ట్ అందాం. సో వీళ్ళందరూ కూడా పొటెన్షియల్ ఎనర్జీ నుంచి, అంటే కదలకుండా ఉన్న దగ్గర నుంచి నిద్రలేచి అటువైపు పరిగెత్తుతూ ఎవరికి వాళ్ళ తగ్గట్లుగా ఎంత ఎనర్జీ అవసరమో కన్జ్యూమ్ చేస్తూ ఒక నెల తిరిగేటప్పటికి లేదా ఒక రోజు తిరిగేటప్పటికి ఇతను ఒక 10,000 కాసులు లేదా $10,000, ఇతను ఒక 20,000, ఇతను ఒక 30,000, ఇతను ఒక 50,000 లేదా 1,00,000 ఒక నెల, ఒక టైంకి. సో ద వాల్యూ he is generating out of 30 days is this much, and this person is this much. Now you can understand the frequency at which this person is vibrating. ఒక డైలీ బేసిస్, ఒక రెగ్యులర్ వేజ్, అంటే ఒక సూపర్విజన్ కింద పనిచేసేటటువంటి వ్యక్తి ఏ ఫ్రీక్వెన్సీ, ఏ వైబ్రేషన్ లో ఉన్నాడో దానికి మీరు ఒక 10K ఫ్రీక్వెన్సీ, ఒక 10K హెడ్జ్ అని పేరు పెట్టుకోవచ్చు. ఓకే, సో నేను వీళ్ళ ఫ్రీక్వెన్సీలోకి అలైన్ ఉన్నాయనుకోండి, నా ఇన్కమ్ కూడా ఇలానే ఉంటుంది. అలా కాకుండా ఈ ఆంట్రప్రెన్యూర్ ఫ్రీక్వెన్సీ వీళ్ళదంతా 100,000, ఇది 10,000, ఇది 100,000, ఐ మీన్ 1,00,000. సో ఈ 1,00,000 1 lakh హెడ్జ్, ఈ 1,00,000 ఫ్రీక్వెన్సీలో నేను కలిసి ఉన్నాను అంటే నా ఇన్కమ్ కూడా ఆటోమేటిక్గా ఇలా ట్యూన్ అయిపోతుంది. రైట్, ఓకే, ఈ ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవటం, దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. మన సబ్జెక్ట్ అంతా ఇదే. ఇప్పుడు మనం దేనికి కావాలన్నా కూడా ఆల్టర్నేటివ్ కరెంట్ అవసరం కదా. నాకు లైట్ కావాలి, లేదా ఫ్యాన్ కావాలి, లేదా గీజర్ కావాలి, లేదా ఏసీ కావాలి, రిఫ్రిజిరేషన్ కావాలి, ఎనీథింగ్ ఐ వాంట్, నాకు ఏసీ కరెంట్ కావాలి. ఆ కరెంట్ మనకి ఇచ్చిన మహానుభావుడు టెస్లా గారు. రైట్, ఆ టెస్లా గారు చెప్పింది ఏంటి అంటే, విశ్వంలో మీరు ఏదైనా అర్థం చేసుకోవాలంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్ కదా. సో మన సబ్జెక్ట్ అంతా కూడా అదే. సో ఇది వీళ్ళందరూ ఏం చేశారు, సంపాదించారు, అచీవ్, దే హ్యావ్ అచీవ్డ్ ఇట్, అచీవ్. కానీ ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ లో మనం మాట్లాడుతున్న మాట ఏంటి, మేనిఫెస్ట్. ఇదేంటి మరి మేనిఫెస్ట్ లేనిది ఒక అబ్బరకదబ్బర డుమ్ డమ్ డమ్ బిస్క్
అదా మేనిఫెస్టేషన్ అంటే? వాట్ ఈజ్ మేనిఫెస్టేషన్? రైట్. ఓకే, దాంట్లో చాలా రకాలు ఉన్నాయి. మెటీరియల్ టు మెటీరియల్ మేనిఫెస్టేషన్, తర్వాత ఎనర్జీ టు మ్యాటర్ మేనిఫెస్టేషన్, రైట్. చాలా రకాలు ఉన్నాయి. ఉదాహరణకి సత్యసాయిబాబా గారు గుర్తొస్తున్నారు. ఆయన గాలిలో విభూతి తయారు చేసి శివలింగాలు తయారు చేసి, సరే అది చూసుకుంటే ఏంటి అంటే ఆయన కాన్షియస్నెస్ ఏంటంటే సూపర్ కాన్షియస్. ప్రపంచం అంతా కూడా బ్రహ్మమయం, శివమయం, ఈశ్వరమయం. ఓకే, ఒక శక్తి, ఎనర్జీ. ఆ ఎనర్జీ, వాట్ ఈజ్ ఎనర్జీ? ఎనర్జీలో శక్తి తరంగాలు ఉంటాయి, దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది, దాంట్లో ఒక ఇన్ఫర్మేషన్, ఒక డేటా. It has some data and it has some vibration, frequency. What I meant to say, a frequency, right? That is energy. What is the property of energy? It can pass through material also, because after all, material is materialized, material is manifested out of that energy. This is nothing but law of fluctuation. Scientific గా మనం మాట్లాడుకుంటే law of fluctuation. ఈ ఒక బిగ్ బ్యాంగ్, రైట్, సైంటిస్టులు ఏంటి బిగ్ బ్యాంగ్ వరకు వెళ్ళారు కదా, అక్కడ వాళ్ళు కనిపెట్టింది ఏంటి అంటే ఈ సృష్టి 13.8 బిలియన్ ఇయర్స్ ముందు సంగతి అక్కడ ఏంటి అంటే ఎనర్జీ టు మ్యాటర్, మళ్ళీ మ్యాటర్ టు ఎనర్జీ, ఇట్లా ఫ్లక్చువేషన్ లో ఉంది. ఒక శక్తి తరంగం కణంగా మారుతుంది, అంటే ఒక మ్యాటర్ గా. అది మ్యాటర్ అంటే మీరు ఏదైనా అనొచ్చు, మనిషి అవ్వచ్చు, భూమి కావచ్చు, నక్షత్రాలు కావచ్చు, రైట్, లేదు అంటే మనం తయారు చేసుకునేటువంటి కంప్యూటర్ కావచ్చు, ఎనీథింగ్ కావచ్చు. ఓకే, అది ఉంది. సో అక్కడి నుంచే ఒక క్రియేషన్ అని మొదలైంది. నక్షత్రాలు పుట్టినా, సూర్యుడు పుట్టినా, భూమి పుట్టినా, ఇలాంటి సౌర మండలాలు పుట్టినా, బ్లాక్ హోల్స్ పుట్టినా కూడా ఆ సిద్ధాంతం నుంచి, ఆ సైంటిఫిక్ థియరీ నుంచే పుట్టింది. ఓకే, సింపుల్గా మీకు చెప్పేస్తాను. తరంగం ఏంటి, పదార్థం ఏంటి? కణము లేదా పదార్థం, బోత్ ఆర్ సేమ్, పార్టికల్ ఆర్ ఎనర్జీ. ఈ వేవ్ ఏంటి అంటే అది మనకి కనిపించదు, బట్ అది తిరుగు ఉంటుంది, ఇట్స్ దేర్. నా చుట్టుపక్కల కూడా ఉంది, మీ దగ్గర కూడా ఉంది. మొత్తం ఒక శక్తిలో, ఒక తరంగాల మధ్యలో ఉన్నాం. దాంట్లో నుంచి ఇట్లా 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 దానికి ఒక షేప్ ఇచ్చి, ఒక ఎయిర్ ద్వారా ఒక లిక్విడేట్ చేసి, దాన్ని ఒక సాలిడిఫై చేసి, ఒక ఘనీభవించిన ఒక రూపంలో ఇస్తే ఒక మనిషి తయారయ్యాడు, లేదంటే ఒక బోర్డు తయారైంది, ఒక ఇల్లు తయారైంది, ఒక ఫ్యాన్ తయారైంది. ఈ పదార్థం ఏంటి? ఇది మనం చూడగలుగుతుంది. దానికి ఒక రంగు ఉంది, ఒక పొడవు ఉంది, ఒక వెడల్పు ఉంది, ఒక డెప్త్ ఉంది, దానికి ఒక ఫిజికల్ ప్రాపర్టీస్ అనేది, దానికి ఒక బరువు ఉంది, రైట్. అది మంచిది, చెడ్డుది, మెత్తగా ఉంది, చల్లగా, మెత్తగా ఉంది, గట్టిగా ఉంది, చల్లగా ఉంది, వెచ్చగా ఉంది. సమ్ ప్రాపర్టీస్ అనేవి ఉన్నాయి, ఫిజికల్ మెటీరియల్ ప్రాపర్టీస్ అనేవి ఉన్నాయి. అదేంటి? ఈ స్పేస్ లో ఒక ప్లేస్ ఆక్యుపై చేస్తుంది. ఈ స్పేస్ లో ఒక ప్లేస్, నేను ఇక్కడ నిలబడ్డాను, సో ఇదే ప్లేస్ లో ఇంకొక మనిషి వచ్చి నిలబడలేడు, ఎందుకంటే ఒక పదార్థం, నేను ఒక సాలిడ్ మెటీరియల్, మ్యాటర్ని నేను ఇక్కడ ఉన్నాను కదా. సో ఇంకొక మ్యాటర్ వచ్చింది అంటే ఇదే ప్లేస్ లో జస్ట్ డిష్యూమ్ అవుతుంది. ఇన్ కేస్ ఆఫ్ ఎనర్జీ ఏంటంటే ఓకే, దాని మళ్ళీ ట్రఫ్స్, క్రస్ట్ అని ఉంటాయి. సేమ్ ఎనర్జీ వేవ్స్ కలిస్తే దాని యొక్క వేవ్ లెంగ్త్ పెరుగుతుంది. నీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రెజొనెన్స్. మిలిటరీ వాళ్ళు మార్చ్ చేస్తారు కదా, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్, దాంట్లో నుంచి వచ్చే సౌండ్ తోటి ఏంటంటే యూనిఫామ్ గా రెజొనెన్స్ పెరిగిపోయి దే కెన్ డూ ఎనీథింగ్. ఒక కొండల్ని కూడా వాళ్ళు పాల్గొట్టగలుగుతారు ఆ శబ్దంతో. ఆ ఎనర్జీ, సేమ్ ఎనర్జీ కలిసినప్పుడు దాని యొక్క బలం పెరుగుతుంది. నేను మీకు సౌండ్ హీలింగ్ గురించి చెప్పేటప్పుడు, ద పవర్ ఆఫ్ మంత్రాస్ గురించి మాట్లాడేటప్పుడు నేను స్పెషల్గా చక్రాస్, దాని హీలింగ్స్, వాట్ ఆర్ ద థింగ్స్ వీ హ్యావ్, నేను అప్పుడు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టిల్ దట్ టైమ్ ఆ వేవ్ అంటే ఏంటి, ఒక సౌండ్ వేవ్ ఆర్ లైట్ వేవ్, వాట్ ఎవర్ ఇట్ వేవ్, సేమ్ టైప్ కలిస్తే దాని యొక్క ఇంటెన్సిటీ పెరుగుతుంది, మందం అవుతుంది, రైట్. అది చొచ్చుకొని పోగలను, రైట్. అది దాంట్లో నుంచి ఒక మెటీరియలైజ్ చేస్తాం, ఒక మేనిఫెస్టేషన్ చేస్తాం, దట్ ఈస్ నథింగ్ బట్ ఈ పదార్థం, రైట్. ఇంతవరకు క్లియర్ కదా? బాగుంది. మళ్ళా వస్తాను. ఈ అచీవ్ చేశాను, నేను దాని వెనకాల పరిగెత్తాను, దానికోసం పరిగెత్తాను, నా టైం కన్జ్యూమ్ చేశాను, ఖర్చు పెట్టాలి, నా శక్తిని ఖర్చు పెట్టాలి. ఓకే, నేను ఎంతో సంపాదించుకున్నాను, 10,000 10 లక్షలు ఎంతో నేను సంపాదించుకున్నాను, బాగుంది. దెన్ వాట్ ఈజ్ మేనిఫెస్టేషన్? ఇన్ అవర్ లా ఆఫ్ అట్రాక్షన్ లో మేనిఫెస్ట్ అంటే ఇది మన థియరిటికల్ ఫిజిక్స్ దాటేసి కొంచెం క్వాంటమ్ ఫిజిక్స్ కి వెళ్తాం. అంటే ఈ ప్రపంచంలో ప్రతిదీ కూడా ఒక ప్రైమార్డియల్ థింగ్ నుంచే సృష్టించబడింది.
దాన్ని మనం స్పాగెట్టిఫికేషన్ అంటే నూడిల్స్ తింటాం కదా. నూడిల్స్ ఏంటి, ఒకటే పిండి నుంచి నూడిల్స్గా తయారు చేసి దాన్ని సాగదీస్తాం, అంటే కనెక్ట్ అయ్యే ఉన్నాయి. ఆ నూడిల్ని మనం తీసేసిన కట్ అయినా అది కట్ అయిపోయింది అనుకుంటాం, కానీ ఈ రెండు జాయిన్ అయి ఉన్నాయి. ఒక నూడిల్స్లో ఐ మీన్ మనం తినే దాంట్లో సొగాన్ని ఇక్కడ ఉంచి సొగాన్ని మనం చంద్రమండలంలోకి పంపించాం అనుకోండి, ఇది అది కలిసే ఉంటాయి. ఇక్కడ నేను కొట్టాను అనుకోండి, అక్కడ దానికి దెబ్బ తగులుతుంది, నొప్పి పుడుతుంది. ఇట్ ఈస్ ప్రూవెన్, దట్ ఈస్ క్వాంటమ్ ఫిజిక్స్. సో ఇక్కడ షా అనే ఒక వ్యక్తి, ఎస్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. తర్వాత తనకి ఒక $1 మిలియన్, $10 మిలియన్ వాట్ ఎవర్ ఇట్ మేబీ కావాలి. సో దానికి ఒక ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది, రైట్. దానికి ఒక ఫ్రీక్వెన్సీ, ప్రతి పదార్థం కూడా ఎనర్జీ ఉంది. వాట్ ఈస్ ఎనర్జీ? ఇట్ హ్యాస్ సమ్ ఫ్రీక్వెన్సీ, ఇట్ హ్యాస్ సమ్ డాటా, దానికి ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఇట్ హ్యాస్ సమ్ ఇన్ఫర్మేషన్. ఓకే, నా అది 10 lakhs అవ్వచ్చు, లేదా 10,000 కావచ్చు. అది 10 lakhs కావచ్చు, 10,000 కావచ్చు. అది ఒక వైబ్రేషన్లో ఉంది. నేనేం చేయాలంటే దాని యొక్క వైబ్రేషన్కి నా వైబ్రేషన్ని, నా ఇంటర్నల్ వైబ్రేషన్కి మ్యాచ్ చేయాలి. అలైన్మెంట్, రైట్, అలైన్మెంట్. సో ఇక్కడ నేనేం చేశాను, నేను పొటెన్షియల్ ఎనర్జీగా మారి, నేను పొటెన్షియల్ ఎనర్జీని కైనెటిక్ ఎనర్జీ, నేను కదిలాను. నేను కదిలి అక్కడ దాకా వెళ్ళి దానికి నాకు మధ్య దూరాన్ని తగ్గించుకున్నాను. ఈ క్వాంటమ్ మేనిఫెస్టేషన్లో, అంటే మేనిఫెస్టేషన్ యొక్క మీనింగ్ ఏంటంటే దాని యొక్క వైబ్రేషన్కి నా యొక్క వైబ్రేషన్కి ఫ్రీక్వెన్సీని అలైన్ చేసుకొని ఒకే దాంట్లో చేసుకొని తద్వారా నా రెండిటి మధ్య దూరాన్ని తగ్గించుకున్నాను. నేను దాన్ని ఆకర్షించుకున్నాను. ఐ హ్యావ్ అట్రాక్టెడ్ ఇట్. నేను దాని వెనకాల పరిగెత్తలేదు. ఇది ఏంటి, ఇది 10 లక్షలైన కావచ్చు, 20 లక్షలైన కావచ్చు, 10,000 కావచ్చు, లేదా భర్తకి ఒక భార్య కావచ్చు, భార్య ఒక భర్త కావచ్చు, లేదా ఉద్యోగం కోసం చూసుకునే వాడికి అది ఒక ఉద్యోగం కావచ్చు, లేదా అనారోగ్యంతో బాధపడుతున్న వాడికి ఒక ఆరోగ్యం కావచ్చు, ఏదైనా కావచ్చు. సో దానికి ట్రెడిషనల్ ఫిజిక్స్లో మనం కష్టపడి దాని వెనకాల పరిగెత్తి దాన్ని వేటాడి సంపాదించుకోవటాన్ని అచీవింగ్ అంటాము. అలా కాకుండా అది ఏ వైబ్రేషన్లో ఉందో ఆ వైబ్రేషన్కి నేను ట్యూన్ చేసుకుంటాన్ని, అలైన్మెంట్ చేసుకోవటాన్ని మేనిఫెస్టేషన్, quantum manifestation. Mala physical normal manifestation is different, quantum manifestation is different. So being a quantum physics, మనం quantum manifestation గురించి మనం మాట్లాడుకుంటాం. సో దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంది. ఆ హెల్త్ అనే దానికి కానీ, ఆ వెల్త్ అనే దానికి కానీ, భార్యకి భర్త అవచ్చు, భర్తకి భార్య కావచ్చు, భార్యకి కావాల్సిన భర్త ప్రేమ, భర్త కావాల్సిన భార్య ప్రేమ కావచ్చు, కొడుకు కావాల్సిన తల్లి ప్రేమ కావచ్చు, తల్లి కావాల్సిన కొడుకు ప్రేమ కావచ్చు, లైక్ నాకు కావాల్సిన జాబ్ కావచ్చు, నాకు కావాల్సిన జాబ్ ప్రమోషన్ కావచ్చు, నాకు కావాల్సిన సొసైటీ స్టేటస్ కావచ్చు, లేదంటే నేను పోటీ చేస్తున్న ఎమ్మెల్యే పదవి, ఎంపీ పదవి కావచ్చు, ఏదైనా కావచ్చు. దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంది. ఆ ఫ్రీక్వెన్సీ నేను తెలుసుకొని ఈ ఎస్ అనే వ్యక్తి అలైన్ చేసుకున్నాడు అంటే, రైట్, ఈ రెండింటి మధ్య దూరం ఖాళీ అయిపోయింది, భర్తీ అయిపోయింది. సో నేను ఆ ఎంపీని అయిపోయాను, లేదంటే ఆ ప్రమోషన్ నాకు వచ్చేసింది, ఆ ఉద్యోగం నాకు వచ్చేసింది, నాకు కావాల్సిన ప్రేమ దొరికింది, వాట్ ఎవర్ యూ వాంట్, నాకు కావాల్సిన ఆరోగ్యం దొరికింది, ఏది కావాలంటే అది దొరికింది. ఆఫ్టర్ ఆల్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ వాంట్, అది డబ్బు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ప్రేమ కావచ్చు, కోర్టు కేసు గెలవటం కావచ్చు, లేదంటే ఎంపీ సీటు గెలవటం కావచ్చు, ఎనీథింగ్ కావచ్చు, అది నథింగ్ బట్ ఒక ఎనర్జీతో ఉన్నటువంటి ఒక ఆబ్జెక్ట్. అది వైబ్రేట్ అవుతుంది, ఒక ఎనర్జీ తోటి అది వైబ్రేట్ అవుతుంది, రైట్, ఎనర్జీతో వైబ్రేట్ అవుతుంది, రైట్. ఆ వైబ్రేషన్ యొక్క ఫ్రీక్వెన్సీ నేను అర్థం చేసుకొని నేను నా ఫ్రీక్వెన్సీని పెంచుకుంటాను. నేను ఎప్పుడైతే పెంచుకుంటానో, రైట్, ఇప్పుడు నేను ఈ ఫ్రీక్వెన్సీలో ఉన్నాను కాబట్టే నా యొక్క ఇన్కమ్ 10,000 ఉంది. ఈ ఫ్రీక్వెన్సీలో నేను ఉన్నాను కాబట్టే నాకు నడుము నొప్పి ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, లేదా భార్యాభర్తల మధ్య క్లాషెస్ ఉన్నాయి. ఫ్రీక్వెన్సీ పెంచుకుంటే ఏమవుతుంది అంటే, ఎస్, భార్యాభర్తల మధ్య ప్రేమలు బాగుంటాయి, కోర్టులో కేసులు గెలుస్తారు, అసలు వివాదాలే ఉండవు, ఓన్లీ ఫ్రెండ్షిపే ఉంటుంది, లవ్వే ఉంటుంది, రైట్. తర్వాత ఆరోగ్యం బాగుంటుంది, వాట్ ఎవర్ ద థింగ్ దట్ యు వాంట్, రైట్. సో ఇక్కడ మనం ఫ్రీక్వెన్సీలో మాట్లాడుతున్నాం, ఫ్రీక్వెన్సీ అలైన్మెంట్ మాట్లాడుతున్నాం. ఆటోమేటిక్గా దానికి నాకు మధ్య దూరం, రైట్. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఎస్ అనే ఒక వ్యక్తి, తర్వాత ఇతను దేనికోసం చూస్తున్నాడు, ఆ డబ్బు, ఆ ప్రేమ ఏదైతే చూస్తున్నాడో, ఈ రెండు కూడా ఒకటిగానే ఉన్నాయి స్టార్టింగ్లో, ఆ ఒకటే రెండుగా విడిపోబడ్డాయి. దీన్ని క్వాంటమ్ విడిపోవటం, అదే క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అంటాం. సో దీన్ని క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్, రెండు విడిగా ఉన్నాయి. ఎట్లా, ఇది ఒకటే వస్తువు, ఈ ఒకటే వస్తువు నుంచి శివుడిగాను పార్వతిగాను విడిపోబడ్డాయి. నార్త్ పోల్ గాను, సౌత్ పోల్ గాను, చీగాను, చిన్గాను, ఇన్గాను, యాంగ్ గాను, పగలుగాను, చీకటిగాను,
రాత్రిగాను. ఇట్లా వేరుగా ఒకదాని నుంచి. సో ఇది నేను అర్థం చేసుకొని ఏం చేస్తాను అంటే అది నాలో విడిపడ్డ భాగము, అది నేను ఒకటే. ఇది యాక్చువల్గా అద్వైత సిద్ధాంతం. నాన్ డ్యువాలిటీ అంటే ఇది తౌహీద్, రైట్? ఖురాన్లో తౌహీద్ అంటాము. నాన్ డ్యువాలిటీ అద్వైతము. ఇవి రెండు కాదు. షా వేరు, అతనికి కావాల్సిన 10 కోట్లు వేరు కాదు. రెండు ఒకదాని నుంచి వేరుపడ్డాయి. అది ఆ ఫ్రీక్వెన్సీలో ప్రెజెంట్ ఉంది, ఇది వేరే సంథింగ్ ఫ్రీక్వెన్సీలో ఉంది కాబట్టి ఇది అట్రాక్ట్ చేసుకుంటున్నాడు. అట్రాక్ట్, ఇక్కడ మనం అట్రాక్ట్ అనే మాట మాట్లాడతాం. మనం దాని వెనకాల పరిగెత్తి దాన్ని వెంటాడి రైట్, దాన్ని హింసించి సంపాదించుకోవటం కాదు, అట్రాక్ట్ చేస్తాం. నాకు స్వామి వివేకానంద గారి మాటలు గుర్తొస్తున్నాయి. బీ లైక్ ఏ లిల్లీ, ఒక లిల్లీ ఫ్లవర్ లాగా ఉండమంటాడు ఆయన. లిల్లీ ఫ్లవర్ ఏం చేస్తుంది? అది పొటెన్షియల్ ఎనర్జీతో ఉంటుంది. పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఒక చోటే ఉంటుంది, అది కదలదు. కైనసిస్ ఎనర్జీ ఉండదు, పొటెన్షియల్ ఎనర్జీ ఒక చోట ఉంటుంది. తర్వాత దాని యొక్క ఫ్రీక్వెన్సీని వైబ్రేట్ చేస్తూ ఉంటుంది. ఏంటి అది? సువాసన, ఫ్రాగ్రెన్స్, సువాసన. హెన్స్ ఇట్ అట్రాక్ట్స్ ద హనీ బీస్. అప్పుడు ఆ తేనె తీగలు అట్రాక్ట్, దే విల్ కమ్. అవి కైనసిస్ ఎనర్జీ తోటి, కైనెటిక్ ఎనర్జీ తోటి లిల్లీ ఫ్లవర్ దగ్గరికి వస్తాయి. సో మేనిఫెస్టేషన్కి మంచి డెఫినేషన్ స్వామి వివేకానంద గారి దగ్గర దొరుకుతుంది. ఎడ్యుకేషన్ అంటే ఏమంటారైనా, ఎడ్యుకేషన్ ఈజ్ నథింగ్ బట్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ పర్ఫెక్షన్ ఆల్రెడీ విత్ ఇన్ మ్యాన్. సో ఇక్కడ నాకు కావాల్సిన అంది కూడా నా లోపల ఉంది, నా లోపల. సో నా లోపల నేనేమనుకున్నాను, నాకు నడుము నొప్పి ఉంటుంది, నేను నడుము నొప్పి కోసమే నేను పుట్టాను. సో నేను నడుము నొప్పి అర్హత నాకుంది, ఎందుకంటే నేను చిన్నప్పుడు ఆట ఆడేటప్పుడు నా ఫ్రెండ్ని నడుము మీద కొట్టాను, రైట్? సో ఇవన్నీ నాకు నేను డిఫైన్ చేసుకొని, ఈ మెదడులో నాకు నేను డిఫైన్ చేసుకొని నా వైబ్రేషన్ని, నా ఫ్రీక్వెన్సీని నేనే సెట్ చేసుకుంటున్నాను, లిమిట్ చేసుకుంటున్నాను. కాబట్టే దాన్ని నేను మేనిఫెస్ట్ చేసుకున్నాను. ఫాలోయింగ్, రైట్? ఫాలో అవుతున్నారు కదా, అర్థమవుతుంది కదా. సో నేను ఇక్కడ రాసుకుంటున్నాను, నేను చిన్నప్పుడు అలా చేశాను కాబట్టి నాకు ఇట్లా జరుగుతుంది. నేను రాసుకుంటాను. ఒక పాప భీతి, ఒక భయము భీతి, నేను పెంచబడ్డ వాతావరణం, తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి ఒక బిలీఫ్ సిస్టమ్, తల్లిదండ్రుల నుంచి చూసిన వాళ్ళు పడ్డ కష్టాలు, డబ్బులు అంటే కష్టం, ఎంతో కష్టపడితే కానీ డబ్బులు రావు, ఇది లేదు అంటే మనిషి పుట్టింది అనారోగ్యంతో ఉండటానికి, అనారోగ్యంగా ఉంటేనే దేవుడికి ఇష్టం, సబర్ కర్నే వాళ్ళ ఖుదా పసంద్ కర్తా అంటే బాగా ఎవరైతే కష్టాలు పడతారో వాళ్ళకి, అంటే ఈ భూమి మీద కష్టాలు పడితే అక్కడ జన్నత్ అంటే స్వర్గం ఓపెన్ చేసి ఇచ్చేస్తాడు, హెవెన్ ఈజ్ ఓపెన్ ఫర్ దెమ్, రైట్? ఇలాంటివన్నీ వస్తాయి కదా. సో దాని కారణంగానే మనం అట్రాక్ట్ అనేది చేసుకుంటున్నాం. మన పేదరికం ఉంది అంటే పేదరికాన్ని మనం అట్రాక్ట్ చేసుకున్నాం. క్రెడిట్ కార్డ్స్ వాడాల్సిన అవసరం వచ్చింది, అప్పులు తీసుకోవాల్సిన అవసరం వచ్చింది, ఆ ఈఎంఐలు కట్టలేని పరిస్థితి వచ్చింది, ఒక ఈఎంఐని క్లోజ్ చేయడానికి ఇంకొక అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవన్నీ కూడా మనం ఇక్కడ డిఫైన్ చేసుకున్నాం. ఏదైతే లోపల ఉందో అదే బయట ఉంది, దట్స్ ఇట్. కంప్యూటర్ ఏంటి? గ్యార్బేజ్ ఇన్ గ్యార్బేజ్ అవుట్. లోపలికి నువ్వేమిస్తావో బయటకి అది అవుట్పుట్ అది ఇస్తుంది. 2 and 2 ఇస్తే దాన్ని మల్టిప్లై చేయమంటే, 2 into 3 ఇచ్చారు అనుకోండి 6 అంటది, 2 + 3 అంటే 5 అంటది. మీరు ఏదైతే ఇన్పుట్ ఇచ్చారో అదే అవుట్పుట్ ఇస్తుంది. సో ఇక్కడ నేను పిఎఫ్సి, ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ లో నేను ఇది అని డిఫైన్ చేసుకుంటే నా ఫ్రీక్వెన్సీ ఇది, నా ఆరోగ్యము నా ఫ్రీక్వెన్సీ, నా ప్రేమ నా ఫ్రీక్వెన్సీ, నా యొక్క స్టేటస్ నా ఫ్రీక్వెన్సీ, నా యొక్క 10 కోట్లు నాకు కావాల్సిన రిచ్ లైఫ్, లగ్జూరియస్ లైఫ్ నా ఫ్రీక్వెన్సీ అని నేను ఇక్కడ డిసైడ్ చేసుకొని, ఇక్కడ ఫిక్స్ చేసుకొని, ఇక్కడ డిఫైన్ చేసుకుంటే నేను అదే మేనిఫెస్ట్ చేసుకుంటాను. సింపుల్. సో నార్మల్గా ఫిజికల్గా లాస్లో మనం ఏం చేస్తున్నామంటే, ఫిజికల్ సిద్ధాంతం ప్రకారం నేను కష్టపడి నా శక్తిని ఉపయోగించుకొని, నా టైంని ఖర్చు పెట్టి కొన్ని జౌల్స్, 100 జౌల్స్ లేదా 1000 క్యాలరీస్ నేను ఖర్చు పెట్టుకొని అక్కడికి వెళ్ళి దాన్ని వెంటాడి చీల్చి చెండాడి దాన్ని హింసించి దాన్ని సంపాదించుకుంటున్నాను. అది ఒకటి. రెండోది క్వాంటమ్ ఫిజిక్స్ మేనిఫెస్టేషన్, అది అచీవింగ్. మేనిఫెస్టేషన్ ఏంటి? దానికి ఒక వైబ్రేషన్ ఉంది, ఒక ఫ్రీక్వెన్సీ ఉంది. ఆ ఫ్రీక్వెన్సీని నేను అలైన్ చేసుకుంటున్నాను సో దట్ ఇట్ అట్రాక్ట్స్ టువర్డ్స్ మీ. మ్యూచువల్ అట్రాక్షన్. నేను దాని పట్ల ఆకర్షింపబడతాను, అది నా పట్ల ఆకర్షింపబడుతుంది. నేను ఆరోగ్యం వైపుకి వెళ్తాను, ఆరోగ్యము నా వైపుకి అట్రాక్ట్ అవుతుంది. ఎందుకంటే మేమిద్దరము ఒక చోట నుంచే వచ్చాము. దెర్ ఆర్ లాట్ ఆఫ్ పాసిబిలిటీస్, రైట్? సో రేపొద్దున నాకు నడుము నొప్పి ఉండొచ్చు, ఉండకపోవచ్చు కూడా. అది నేను డిసైడ్ చేసుకోవాలి. యు ఆర్ ద క్రియేటర్. సో బుద్ధిజంలో రీసెంట్ ఒక దలైలామా గారి ఇంటర్వ్యూ చూస్తే తెలిసింది, యు ఆర్ ద క్రియేటర్. దే డోంట్ బిలీవ్ గాడ్ అంట బుద్ధిజంలో, ఓన్లీ క్రియేటర్ అంట, అండ్ యు ఆర్ ద క్రియేటర్ అంట.
ఓం మణి పద్మే హుం అనేటటువంటి వాళ్ళ భుజాక్షరంలో వాళ్ళు ఇచ్చేటటువంటిది ఏంటంటే నువ్వు ఇతరులకి మంచి చేస్తే అది యు ఆర్ క్రియేటింగ్ మంచి ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ యు ఆర్ ద క్రియేటర్ అండ్ యు ఆర్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ యువర్ ఓన్ ఫార్చ్యూన్. సో యు ఆర్ క్రియేటింగ్ హియర్ దట్ ఐ ఆమ్ ద రిచ్, యు ఆర్ ద రిచ్. లేదు నేను చిన్నప్పుడు ఎవరికి మోసం చేశాను, 10 రూపాయలు మోసం చేశాను, సో కాబట్టి నాకు అది వడ్డీతో సహా ఇప్పుడు 10,000. ఇట్స్ అప్ టు యూ, ఇట్స్ అప్ టు యూ. చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే నీ కారణంగా ఎవరికైనా నష్టం జరిగిందంటే వాళ్ళని క్షమాపణ అడగండి, ఆ నష్టాన్ని భర్తీ చేయండి. ఆ నష్టాన్ని భర్తీ చేయండి, క్షమాపణ అడగండి. ఎవరైనా మీకు నష్టం చేశారా, క్షమించేసేయండి. ఎందుకు క్షమించాలి అంటే అట్రాక్షన్లో అది మీకు అడ్డమవుతుంది. అది మోసారనుకోండి, అంటే క్షమించకుండా అది మోసారనుకోండి, అది బ్లాక్ అవుతుంది. నీళ్లు ధారాళంగా పైపులో నుంచి వస్తే అవుట్పుట్ మేనిఫెస్టేషన్ బొకెట్లోకి అది వాటర్ మేనిఫెస్ట్ అవుతుంది. అలా కాకుండా వేరే వాళ్ళ మీద కోపము, అసహ్యము, ద్వేషము, వాళ్ళు చేసిన మీకు చేసిన నష్టము గుర్తు చేసుకుంటా దీంతో ఏమవుతుందంటే ఒక రాయిలాగా తయారయ్యి అది అడ్డమైపోతుంది. సో కిడ్నీ స్టోన్స్ ఏంటి, కాల్షియం కొంచెం 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 వెళ్ళిపోయి ఒక స్టోన్ లాగా తయారైపోతుంది, బ్లాక్ అయిపోతుంది అక్కడ కదా. సో ఇవి ఉండకూడదు మీకు. అరిషట్ వర్గాలు అంటారు, 6 ఎనిమిస్: కామ, క్రోధ, లోభ, మోహమద. ఈ కోపము, ఈగోలు, హేట్రెడ్, జలసీలు ఇవి అస్సలు ఉండకూడదు. నాకు ఇంకా బాగా ఎందుకంటే క్వాంటమ్ సైన్స్ నాకు ఎందుకు ఇష్టమో, క్వాంటమ్ సైన్స్ ఒక ఉద్యమం లాగా ఎందుకు తీసుకెళ్తున్నానంటే, ఇంతకుముందు సైన్స్ వేరు, స్పిరిచువాలిటీ వేరు. సైన్స్ ఒక పట్ట అయితే స్పిరిచువాలిటీ ఒక పట్ట. ఈ రెండు ఎప్పటికీ కలవవు. కానీ విచిత్రం, రైలు బండి చక్కగా నడవాలంటే 2 పట్టాలు అవసరం. విచిత్రం. కానీ క్వాంటమ్ సైన్స్ ఏంటంటే ఇది ఫిజికల్ లాస్కి అండ్ స్పిరిచువాలిటీకి ఇంటర్సెక్టింగ్ పాయింట్, 2 కలుస్తాయి అక్కడ. సో స్పిరిచువాలిటీకి సైన్స్ అవసరం అవుతుంది, సైన్స్కి స్పిరిచువాలిటీ అవసరం అయితే అప్పుడే వాళ్ళు ముందుకెళ్ళగలుగుతారు. ఇప్పుడు ప్రపంచంలో మ్యాటర్, ఎనర్జీ చెప్తున్నాను కదా, మొత్తం ఎనర్జీ ఉంది, దాని నుంచే మ్యాటర్ చేస్తాము, దట్స్ క్లియర్. అయితే ఈ కంటికి కనిపించే మ్యాటర్ అంతా కూడా ఓన్లీ 4.99 సంథింగ్ పర్సెంట్, 5% కూడా కాదు, ఒక 5% కూడా కాదు. మరి మిగతాది ఏంటి అంటే ఎట్లయితే మ్యాటర్ అండ్ ఎనర్జీ ఉందో అట్లాగే ఒక తెలియని మ్యాటర్, తెలియని ఎనర్జీ, డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ, ఆర్ గ్రే మ్యాటర్, గ్రే ఎనర్జీ. వాళ్ళు పేరు పెట్టారు, ఏదో పెట్టాలి కాబట్టి. పదార్థం అంటే ఏంటి, కనిపించాలి, దాన్ని తాకాలి, రైట్, దానికి ఒక బరువు ఉంటుంది, దాన్ని మనం పదార్థం అనగలుగుతాం. ఆ పదార్థం అనేది లేకపోతే ఈ సృష్టి ముందుకి నడవదు. ఏదైతే ఆపరేషన్ జరుగుతుందో అది నడవదు. సో అది ఉంది, బట్ అది ఎట్లా ఉంది, నల్లగా ఉందా, తెల్లగా ఉందా, బరువుగా ఉందా, ఎంత బరువు ఉంది, ఎంత విశాలంగా ఉంది, వాళ్ళు కనిపెట్టలేదు. బట్ ఉంది, బట్ ఇట్స్ దేర్. ఒక 26-27% దాన్ని వేసుకున్నారు. దెన్ ఒక 68% ఏం వేసుకున్నారు అంటే కనిపించని ఎనర్జీ, దానికి గ్రే ఎనర్జీ అని, డార్క్ ఎనర్జీ అని పేరు పెట్టారు. అది దాటాక ఒక 5% మనకు కనిపించే మ్యాటర్, వాట్ ఎవర్ ద థింగ్ దట్ వీఆర్ సీయింగ్ అనమాట, రైట్. ఓకే, ఇంకా క్వాంటమ్ ఫిజిక్స్లో చాలా తెలుసుకోవాల్సినవి, ఒకేసారి కాకుండా కొంచెం 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 వెళ్దాం. బట్ టుడే మై ఫోకస్ ఈజ్ ఆన్ దిస్ ఆస్పిషియస్ మకర సంక్రాంతి. ఒక సంకల్పం మనం తీసుకోవాలి. ఈ నూతన సంవత్సరానికి నేనైతే మనీ మేనిఫెస్టేషన్ ఇయర్ 2026 ఇది నేను పేరు పెట్టుకున్నాను. మనీ అంతే. నేను ఏం చేసినా కూడా ఫస్ట్ మనీ, డబ్బు అని మాట్లాడతాను. నాకు 2 ప్లేట్ ఇడ్లీ అన్నాం, మనీ ప్లేట్ ఇడ్లీ. మనీ ఇడ్లీ. నాకు లంచ్ కావాలి, మనీ లంచ్ కావాలి. నాకు కొంచెం వాటర్ ఇవ్వండి, మనీ వాటర్ ఇవ్వండి, రైట్. నేనేం రాసిన, మనీ అని పేరు రాస్తాను, షా కాదు, మనీషా. క్వాంటమ్ మనీషా, మనీషా కోయరాలనా, రైట్. సో ఏదైనా కూడా మనీ 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 మనీ. సో మనీ మేనిఫెస్టేషన్ని మనం మాట్లాడుకున్నాం, రైట్. నా ఇప్పుడు డబ్బు ఎలా ఉంది మనకి, ఒక కాయిన్స్ రూపంలో లేదంటే కరెన్సీ నోట్స్ రూపంలో ఉంది. అంటే ఏంటి, మనం దాన్ని తాగగలుగుతున్నాం, దానికి ఒక బరువు ఉంది, దానికి ఒక స్పేస్ ఆక్యుపై చేసుకుంటుంది, రైట్. ఇట్ హ్యాస్ సమ్ ప్రాపర్టీస్, గుడ్. వాట్ ఇట్ ఈస్ మేనిఫెస్టెడ్. ఎట్లాగైతే ఒక సూర్యుడు ఉన్నాడు, ఎట్లాగైతే ఒక గోడ ఉంది, ఇల్లు ఉంది, ఫ్యాన్ ఉంది, ఏసీ ఉంది, మానిటర్ ఉంది, ల్యాప్టాప్ ఉంది, మౌజ్ ఉంది, ఒక మనిషి ఉన్నాడు, అట్లాగే ఒక కరెన్సీ నోటు ఉంది, ఒక కరెన్సీ కాయిన్ ఉంది. సింపుల్ సింపుల్ అంతే. సో ఆ కరెన్సీ కాయిన్, ఆ కరెన్సీ నోటు కూడా ఒక ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతుంది. ఎనర్జీ కదా, కదిలేది, కదలనేది.
ప్రాణం ఉన్నది, ప్రాణం లేనిది, కనిపించేది, కనిపించినది అంతా కూడా శక్తి. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. సో అట్లాగే ఈ కాయిన్, ఈ నోటు కూడా ఒక ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అవుతుంది. దట్ ఈస్ క్లియర్. సో ఆ ఫ్రీక్వెన్సీకి నేను అలైన్ అవ్వాలి. ఎలా? ఇప్పటి వరకు నేను ఏమనుకుంటున్నాను, నాకు అంటే చిన్నింట్లో పుట్టాను కాబట్టి నేను పేదరికం అనుభవించాలి కాబట్టి నేను పేదరికము. దాని విషయానికి వస్తే రిలయన్స్ గ్రూప్, రైట్, ధీరుభాయ్ అంబానీ గారి ఫాదర్ హీరాచంద్ అంబానీ గారు పేదరికం అనుభవించేటప్పుడు అప్పులు తీర్చుకోవడానికి, అంటే కుటుంబ ఫినాన్షియల్ నీడ్స్ మీట్ అవ్వటానికి కొడుకుని, అంటే ధీరుభాయ్ అంబానీ, మన ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ గారు ఉన్నారు కదా, వాళ్ళ ఫాదర్ని యెమెన్ అనే దేశానికి, ఆ పెట్రోల్ బంక్లో పనిచేశాడు అంటారు కదా, ఆ యెమెన్ దేశంలో పెట్రోల్ బంక్లో పనిచేశారు ఆయన. మరి ఆయన మనిషి గతి ఇంతే అని ఇక్కడ రాసుకుని ఉంటే అదే మేనిఫెస్టో అయ్యేది, అంతే కదా. కానీ హీరాచంద్ గారు వారికి ఇచ్చినటువంటి ఆస్తి ఏంటి అంటే ఒక మోటివేషన్. మనిషి క్లియర్గా ఒక ఇంటెన్షన్ ఉంటే, ఒక సంకల్పము చాలా క్లారిటీగా ఉంటే, ఒక సంకల్పం క్లారిటీగా ఉంటే అది సాధించాలి అనేటటువంటి ఇంటెన్షన్, రైట్, యాంప్లిఫికేషన్ కనుక ఉంటే, ఆ ఎమోషన్ కనుక ఉంటే, ఇంటెన్షన్లో క్లారిటీ, దాని యాంప్లిఫైడ్ బై ఎమోషన్ ఉంటే ఖచ్చితంగా సాధిస్తాడు. ఇదైతే ఆయనకి నేర్పించారు. అదే మైండ్ సెట్ తోటి ఆయన యెమెన్ దేశంలో పనిచేస్తున్నా కూడా, అక్కడ రాస్తున్నా కూడా, అక్కడ అంతా ఏంటి, ఇంటర్నేషనల్ ట్రేడ్, క్రూడ్ ఆయిల్ ఎలా కొనాలి, ఎంత ట్యాక్స్ పడుతుంది, ఇంపోర్ట్ ఏంటి, ఎక్స్పోర్ట్ ఏంటి, ఈ జ్ఞానం అంతా ఆయన సాధించాడు. హీ హాజ్ అచీవ్డ్ ఆల్ దిస్ స్టఫ్ కదా. ఇక్కడ ఏమనుకున్నాడు, నా పేరు ధీరుభాయ్ అంబానీ, మా నాన్న పేదరికము, ఆ పేదరికానికి పుట్టాను, నేను పేదరికము అని గనక ఆయన ఫిక్స్ అయ్యి ఉంటే తదాస్తు అంటది అంతే. మన చుట్టూ ఏముంది, ఎనర్జీ. దాని పని ఏంటి, యాంప్లిఫై. అంటే యాంప్లిఫై అంటే పెద్దది చేస్తుంది. నువ్వు హాయ్ అన్నావు అనుకో, అది కూడా హాయ్ 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 అని రిపుల్ చేస్తూ ఉంటుంది. మీకు చెప్పాలి అంటే నీళ్ళ కొలను ఉంది కదా, ఒక వాటర్ ఉంది అనుకుందాం, వాటర్లో ఒక రాయి వేసారనుకోండి, అది శక్తి తరంగాలు వలయాల్లాగా వెళ్తూ ఉంటుంది, యాంప్లిఫై అవుతూ ఉంటుంది. అట్లాగే నువ్వు మంచోడివి అన్నావు అనుకోండి ఎవరినైనా, అది కూడా ఏమవుతుందంటే నువ్వు మంచోడి, నువ్వు మంచోడి, నువ్వు మంచోడి, నువ్వు మంచోడు అని నిన్ను 10 మంది మంచోడు అనేటట్టుగా తయారు చేస్తుంది. అరే నువ్వు చెడ్డవాడివి, నువ్వు ఈ తప్పు చేసావు, ఆ తప్పు చేసావు అనేటటువంటి ఆ శక్తి వలయాలు దానికి ఇచ్చావు, రిపుల్స్. ఒక 10 మంది కూడా మన తప్పులు ఎంచే వాళ్ళు మనకి ముందు తయారవుతారు. అట్లాగే ఈ ధీరుభాయ్ అంబానీ గారు ఇక్కడ ఏమనుకున్నారంటే, నేను భారతదేశానికి తిరిగి వెళ్ళి, నా మాతృదేశానికి తిరిగి వెళ్ళి ఒక ఇండస్ట్రీ పెట్టి చాలా మందికి నేను ఫినాన్షియల్గా ఒక ఎయిడ్ ఇవ్వాలి అనేటటువంటి ఒక డెఫినేషన్ ఇచ్చుకున్నారు. ధీరుభాయ్ అంబానీ అనబడే నేను, భరత్ అనే నేను లాగా. సో అక్కడ అనే నేనుకి మీరు ఏ నిర్వచనం ఇచ్చుకుంటారో అదే మీరు, అదే మీరు, దట్స్ యూ, రైట్. చిన్నప్పుడు నేను ఒకడికి నడుము ఇబ్బంది చేశాను కాబట్టి నేను ఇప్పుడు నడుము నొప్పితో బాధపడుతున్నాను, అదే నేను, ఎస్ అదే మీరు. కాదు, నేను వాడికి సారీ చెప్తాను, వాడికి ఏదైనా డ్యామేజ్ జరిగింది నేను వెళ్తాను, వాడికి భర్తీ చేస్తాను, సారీ చెప్తాను, రైట్. నాకు ఎవరైనా తప్పు చేశారా, నేను వాళ్ళకి దులిపేసుకుంటాను, ఫర్గెట్ ఫర్గివ్, ఫర్గివ్ ఫర్గెట్, దులిపేసుకుంటాను. సో హోపనోపనో మెడిటేషన్ చెప్పించేది అందుకోసం, మీకు దులిపేసుకోవాలి, చిమ్మేసుకోవాలి. ఈ గుండె ఎప్పుడు క్లియర్ అయిపోవాలి. జీరో ఎమోషన్స్ ఉండాలి, జీరో. కొంచెం కూడా అహంకారం ఉండకూడదు, కొంచెం కూడా కోపం ఉండకూడదు, కొంచెం కూడా అసహ్యం ఉండకూడదు, రైట్. దులిపేసుకోవాలి, దులిపేసుకోవాలి అంతే, దట్స్ ఇట్. దులిపేసుకోవాలి. ఆ దులుపుకోవడంలో నుంచే లా ఆఫ్ ఎంప్టీనెస్, దాన్ని ఏమంటాము, లా ఆఫ్ ఎంప్టీనెస్. సపోజ్ ఇక్కడ నేను నిలబడాలంటే ఏంటి, ఇక్కడ ఖాళీ ఉండాలి కదా. ఇంతకు ముందు ఎవరన్నా ఉన్నారనుకోండి, ఇక్కడ నేను నిలబడలేను కదా, ఖాళీ చేయాలి కదా. సో అట్లాగే ఇక్కడ లోపల కోపము, అసహ్యము నిండిపోయాను అనుకోండి, నేను అట్రాక్ట్ చేయాల్సిందని నేను అట్రాక్ట్ చేయలేను. ఎందుకంటే ఈ కోపము, అసహ్యము ఇవి లో ఫ్రీక్వెన్సీ. ఈ లో ఫ్రీక్వెన్సీకి ఏముంటాయి, ఆ నడుము నొప్పులు, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆ కోర్టు గొడవలు, బయటకు వెళ్తే రోడ్డు మీద ట్రాఫిక్లో గొడవలు, ఇవన్నీ ఉంటాయి. ఎప్పుడైతే దాన్ని దులిపేసుకొని ఎంటీగా ఉన్నాను అనుకోండి, అప్పుడు మీరు ఏది రమ్మంటే అది, ఆరోగ్యము, మంచి రిలేషన్షిప్స్, ప్రమోషన్స్, బిజినెస్లో ఎక్కువ కాంట్రాక్ట్స్, గ్రోత్, ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ వాంట్ దట్ యు ఆర్ గోయింగ్ టు అచీవ్ అనమాట. సరే, ఓకే. అల్టిమేట్గా నేను మీకు ఫైనల్గా సబ్మిట్ అప్. ప్రపంచంలో ప్రతిదీ ఎనర్జీ, ఎవ్రీథింగ్ ఎనర్జీ. తరంగం రూపంలో ఉన్నది ఎనర్జీ. ఏదైనా ఒక మ్యాటర్ రూపంలో మేనిఫెస్ట్ అయిపోయిన ఒక షేప్లోకి వచ్చింది, అది కూడా ఒక ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అవుతుంది, ఇట్స్ ఆల్సో ఎనర్జీ. అలాగే నాకు కావాల్సిన నా ప్రేమ కావచ్చు,
మనశ్శాంతి కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ధనం కావచ్చు, ఏదైనా కూడా ఒక ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అవుతుంది. ఈ క్వాంటమ్ మేనిఫెస్టేషన్ ఈజ్ నథింగ్ బట్ ఒక టైంలో మేమిద్దరం కలిసి ఉన్నాము, ఇప్పుడు విడిపోయాము. ఈ రెండు నేను ఒక అలైన్మెంట్లోకి వెళ్తే మళ్ళా ఒకటి అవుతాము. శివుడు పార్వతి వేరుగా ఉన్నారు, అర్ధనారీశ్వర. అర్ధ అంటే ఒకవైపు శివుడిగా, నార్త్ పోల్గా, రైట్, ఇడానాడిగా, ఒకవైపు పింగళనాడిగా, రైట్, విడిపోయి ఉన్నాం. ఈ రెండు మనం కలిసినప్పుడే సుషుమ్నా నాడి యాక్టివేట్ అవుతుంది, రైట్, కుండలిని శక్తి యాక్టివేట్ అవుతుంది, కుండలిని పుష్ అని యాక్టివేట్ అవుతుంది. దట్స్ నథింగ్ బట్ ద మేనిఫెస్టేషన్, క్వాంటమ్ మేనిఫెస్టేషన్. సో ధనము అనే ఆ కరెన్సీ నోటు, ఆ కరెన్సీ కాయిన్ ఈజ్ ఆల్సో వైబ్రేటింగ్ విత్ సమ్ ఫ్రీక్వెన్సీ. దానికి నేను వైబ్రేట్ అయితే మొత్తం ఇది దులిపేసుకొని, నో కోపం. డబ్బులు ఎవరైనా సంపాదిస్తున్నారా వాళ్ళని చూసి సంతోషిస్తాను. సో నేను నేర్చుకోవాలి, వాళ్ళు ఎట్లా సంపాదిస్తున్నారు నేను నేర్చుకోవాలి. రిచ్ వాళ్ళని చూసి వీళ్ళు చాలా పాపం చేశారు, రైట్, పాపం చేశారు కాబట్టి డబ్బు సంపాదించారు, ఆ యాటిట్యూడ్తో ఉంటే అది నిజం. మీరు యు ఆర్ ద క్రియేటర్. మీరు చెప్పే ప్రతి మాట నిజం, 10 రెట్లు నిజం. సో యూనివర్స్ ఎంత గొప్పది అంటే మీ చుట్టూ ఉన్న ఎనర్జీ, మీరు ఏదంటే దానికి తదాస్తు అనేస్తుంది. తదాస్తు. నేను కోటేశ్వరుడిని అని ఒక రిపుల్ ఇచ్చారనుకోండి బయటికి, నేను కోటీశ్వరుడిని, అది వెళ్ళి ఒక్కొక్కడు ఒక 10 మందికి వెళ్ళిపోయి 10 మంది నుంచి కోటి 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 మీకు ఇచ్చేసి మిమ్మల్ని 10 కోటీశ్వరుడుగా చేస్తుంది. సింగిల్ కోటీశ్వరుడుగా 10 కోట్లు తయారవుతారు అయినా. అలాగే అంటే నేను చాలా నీతిమంతుడిని, నీతిమంతుల దగ్గర డబ్బులు ఉండకూడదు, డబ్బులు ఉంటే వాడు పాపిష్టి, వాడు పాపం చేసిన వాడు, లేదంటే ఎంత కష్టపడితే ఎంత ఓర్పుగా ఉంటే దేవుడికి అంత ఇష్టం. సాయిబాబా, నేను ఆరాధించే సాయిబాబా శ్రద్ధ సబూరి అన్నాడు, సబర్ ఉండాలి అన్నాడు. సో నేను సబర్ కలిగి ఉంటాను, ఓర్పు కలిగి ఉంటాను, కాబట్టి కష్టాలు కావాలిగా. ఎవ్రీథింగ్, యు ఆర్ ద క్రియేటర్, యు ఆర్ ద క్రియేటర్, రైట్. ఈ భూమి మీద నడిచే 2 కాళ్ళ జంతువు అనబడే మనము మిగతా 4 కాళ్ళ జంతువులకి వ్యత్యాసం ఏమిటి అంటే మనకి మైండ్ పవర్ అనేది ఇవ్వబడేది. మననాథ్, మననం, రైట్. మిగతా జంతువులకి అంటే 4 కాళ్ళ జంతువులకి, భూమి మీద తిరిగే 4 కాళ్ళ జంతువులకి, 2 కాళ్ళ జంతువులకి అంటే మనుషులమైన మనకి వ్యత్యాసమే అది. మనకి మైండ్ పవర్ అనేది ఇవ్వబడింది. మనం క్రియేట్ చేయగలుగుతాం. మన పేర్లు సహదేవా అంటే కో క్రియేటర్స్ అనమాట. సృష్టికర్త క్రియేట్ చేసేసి వదిలేశాడు. తర్వాత నీ లైఫ్ బాగుండాలి అంటే ఏమేం క్రియేట్ చేసుకోవాలో ఎవ్రీథింగ్ ఇచ్చేసాడు. మీకు కావాల్సిన రా మెటీరియల్ ఇచ్చేసాడు, రైట్. ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ గివెన్. ఓకే, తర్వాత ఈ మేనిఫెస్టేషన్ పని చేస్తుందా లేదా అని కామెంట్స్ అడుగుతున్నారు కదా. ఎప్పుడైనా మీకు డౌట్ వచ్చింది అనుకోండి, అద్దం ముందుకెళ్ళండి. అద్దం ముందుకెళ్ళి చూసుకోండి, అద్దంలో ఏం కనిపిస్తుందో మీకు అది ఒక మేనిఫెస్టేషన్కి ప్రూఫ్ అనమాట. మీరు అద్దం ముందుకెళ్తే మీరు కనిపిస్తారు కదా, మీరు ఒక ప్రూఫ్ మేనిఫెస్టేషన్కి. మీరు పుట్టడానికి ముందు ఆ అద్దం ముందు మీరు లేరు. మీరు పుట్టిన తర్వాత ఇప్పుడు ఒక 50 కేజీలు 100 కేజీలు మనిషి తయారయ్యారు. 5 అడుగులు 6 అడుగులు 7 అడుగుల మనిషి తయారయ్యారు, నలుపు తెలుపు తయారయ్యారు కదా. సో మేనిఫెస్టేషన్ చేయబడ్డారు కదా. ఆ మేనిఫెస్టేషన్ ప్రొసీజర్ ఏంటో మనం అర్థం చేసుకుంటే దాంట్లోనే క్వాంటమ్ ఫిజిక్స్ సీక్రెట్స్ ఉన్నాయి. సో రేపు సంక్రాంతి, కనుమ, రైట్. సో ఈ సిరీస్లో నేను మీకు చెప్పేది One, 2, 3, 4 and 5. ఓకే, మీరు అద్దంలో చూసినప్పుడు మీకు ఏం కనిపించింది? అది మేనిఫెస్టేషన్ ప్రూఫ్. అది ఎట్లా మేనిఫెస్టేషన్ అయింది? అక్కడ రెండు కలిసాయి, ఎనర్జీ అండ్ పవర్. తండ్రి అనేటటువంటి ఎనర్జీ, పురుష తండ్రి అనేటటువంటి ఎనర్జీ. ఆ ఎనర్జీని వాడి ఒక కావలసిన విధంగా దాన్ని మార్చేటటువంటి ఒక పవర్ కావాలి. ఎనర్జీని హీట్గా మార్చటము, చల్లగా మార్చటము, మెకానికల్ ఎనర్జీగా మార్చటము. ఫ్యాన్ తిరుగుతుందంటే ఏంటి? మెకానికల్ ఎనర్జీ. తర్వాత ఎయిర్ కూలర్ ఏంటి? టెంపరేచర్, థర్మల్ ఎనర్జీ దానిగా మార్చటము, రైట్. మూవింగ్ ఎనర్జీగా మార్చటము.
చల్లగా ఎనర్జీగా మార్చటము, ఆడియో ఎనర్జీగా మార్చటము, రైట్? ఇలా ఒక ఎనర్జీని కావాల్సిన విధంగా షేప్ ఇచ్చి, ఫామ్ ఇచ్చి మార్చేయడానికి పవర్ కావాలి. ఆ పవర్ మాతృమూర్తి, మదర్, తల్లి దగ్గర ఉంది. సో భూమిని భూమాత అని ఎందుకు అంటాము అంటే, ఈ భౌమం శరీరం అంటే భూమి మీదనే మనకి షేప్లు అనేవి కనిపిస్తాయి. విమానము అనేది కనుగొనబడింది, దానికి ఒక షేప్ ఉంది. ఎట్లాగా భూమి మీద మాత్రమే అది సాధ్యమయ్యింది. తర్వాత ఫ్యాను అనేది ఒక షేప్, ఒక మేనిఫెస్టెడ్ తయారైంది భూమి. సో భూమాత. అలాగే మన మాతృమూర్తి, మన మదర్, మన మదర్ తండ్రి ఎనర్జీ సోర్స్ నుంచి కావాల్సినటువంటి ఇది తయారు చేయడానికి కలిగిన ఒక పవర్ కలిగినటువంటి ఒక ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ మదర్. మదర్ దగ్గర కెపాసిటీ. ఇంకొకటి ఏంటి అంటే విచిత్రం, ఒక ఫాదర్ మదర్కి ఎనర్జీ ఇచ్చి ఏమిస్తాడు? ఎనర్జీలో వేవ్ ఉంటుంది, శక్తి తరంగాలు ఉంటాయి, అండ్ ఇట్ హ్యాస్ డాటా, ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ డేటాలో ఏమిస్తాడు? ఎక్స్ క్రోమోజోమ్ లేదా వై క్రోమోజోమ్, అంటే నాకు మగబ్బాయి కావాలి లేదా ఆడమ్మాయి కావాలి. ఆ కెపాసిటీ ఎనర్జీ అతనికి ఎక్కడి నుంచి వచ్చిందంటే వాళ్ళ తల్లి నుంచి వచ్చింది. సో మహిళలు అంటే శక్తి స్వరూపము, అంటే తండ్రి నుంచి ఒక శక్తి వస్తే దానికి ఒక రూపము, మగ రూపము, ఆడ రూపము. 10 కేజీలు అవ్వాలి, తర్వాత ఒక 100 కేజీలు అవ్వాలి, 5 అడుగులు అవ్వాలి, 7 అడుగులు అవ్వాలి, తెల్లగా ఉండాలి, నల్లగా ఉండాలి, అబ్బాయి పుట్టాలి, అమ్మాయి పుట్టాలి. ఆ మేనిఫెస్టేషన్ ని, ఆ ఎనర్జీని మేనిఫెస్టేషన్ చేసే పవర్ తల్లి దగ్గర ఉంది. తల్లి శక్తి స్వరూపిణి. సో అందుకే మహిళల్ని గౌరవించిన దగ్గర డబ్బులు కాదు, అన్నీ ఉంటాయి. ఏదైతే ఫార్మ్స్ ఉన్నాయో, విమానం కావచ్చు, ఏదైనా కావచ్చు, విలాసాలు కావచ్చు, ఆనందం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఏదైనా కూడా ఫస్ట్ యూ హ్యావ్ టు నో రెస్పెక్టింగ్. మార్వాడీస్ ఎందుకు అంత వెల్దీగా ఉంటారు, అంత రిచ్గా ఉంటారు? ద రెస్పెక్ట్ లేడీస్, మహిళలని, మహిళా మూర్తుల్ని గౌరవిస్తారు, తల్లిని గౌరవిస్తారు, భార్యని బాగా గౌరవిస్తారు, కూతులను గౌరవిస్తారు, అక్క చెల్లెలను గౌరవిస్తారు, సిస్టర్స్ ఇన్లా గౌరవిస్తారు, మహిళలను గౌరవిస్తారు. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. అది మార్వాడి ఫిలాసఫీ అనమాట. సో పొద్దు నుంచి రాత్రి వరకు వాళ్ళు కష్టపడేది ఏంటి? ఎట్ ది ఎండ్ ఆఫ్ ద థింగ్, రైట్, టు మేక్ టు కీప్ వైఫ్ హ్యాపీ, టు కీప్ మదర్ పీస్, హ్యాపీ, హెల్తీ, రైట్? ఓకే, దట్ ఈస్ ఇంపార్టెంట్ థింగ్. సో ఇక్కడ మదర్కి ఏం చేశాడు అంటే ఫాదర్ ఒక ఫైల్ ఇచ్చాడు, ఎనర్జీ ఇచ్చాడు. ఆ ఎనర్జీని ఒక ఫామ్కి, ఒక మేనిఫెస్ట్ చేయడానికి మదర్ దగ్గర పవర్ ఉంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మదర్, రైట్? ఇది ఎక్కడ జరిగింది ఫస్ట్ అంటే ఈ 5 లేయర్స్. మన యోగిక్ సైన్స్కి వెళ్తాం. ఇది వీడియో నేను కనుమ రోజు రిలీజ్ చేస్తాను, నెక్స్ట్ వీడియో రిలీజ్ చేస్తాను. ఓకే, సో జస్ట్ మీకు ఓవర్ వ్యూ ఇచ్చేసి జస్ట్ ఐ విల్ స్టాప్ హియర్ అనమాట. ఈ మనకి అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము అనేటటువంటి ఒక 5 లేయర్స్ ఉంటాయి మన బాడీలో. మీరు అద్దం ముందు నిలబడ్డప్పుడు మీ శరీరం కనపడలేదు కదా, మీరు పుట్టడానికి ముందు ఆ అద్దం ముందుకు వెళ్ళండి. ఇప్పుడు కాదు, మీరు పుట్టడానికి ముందు ఆ టైంకి వెళ్ళండి, మీరు కనిపించలేదు కదా. ఆ టైంలో ఫాదర్ అండ్ మదర్ బీయింగ్ మ్యారీడ్ కపుల్, కానీ వాళ్ళు ఏమని డిసైడ్ అయ్యారు, ఏమని డిఫైన్ చేసుకున్నారు? వీఆర్ పేరెంట్స్, తల్లిదండ్రులము అని ఇక్కడ రాసుకున్నారు. నేను, రైట్, వధువునైన నేను లేదా వరుడునైన నేను ఒక తండ్రిని రాసుకున్నాను. దెన్ ఆ ఎనర్జీ అండ్ ద పవర్ కలిగి ఆ ఆనందం, అంటే ఏం ఆనందం? మేమిద్దరము కలిసి మాలాంటి ఇంకొక జనరేషన్ చేయబోతున్నాం అనే ఆనందం, రైట్? సో ప్రకృతి పురుష కలిగినప్పుడు ఒక కరెంట్, ఒక ఆనందం, బ్రహ్మానందం తయారైంది. అక్కడ యూ హ్యావ్ స్టార్టెడ్, నీ మేనిఫెస్టేషన్ అక్కడ మొదలైంది. ఆ తర్వాత లేయర్స్గా మీకు కనిపిస్తున్న అన్నమయ కోశము, ఒక ఫుడ్ తినే ఒక మనిషిగా ఆ తిన్న ఫుడ్ నుంచి ప్రొడ్యూస్ అయిన ప్రోటీన్, ఆ ప్రోటీన్లో నుంచి ప్రొడ్యూస్ అయిన ఈ చెయ్యి, ఈ ఎముకలు, రక్తము, మాంసము, రైట్, ఇవన్నీ తయారైనటువంటి ఒక పర్ఫెక్ట్ మేనిఫెస్టెడ్ ఫిజికల్ రియలిస్టిక్ ప్రొడక్ట్ ఇప్పుడు అద్దం ముందు కనిపిస్తే మేనిఫెస్టేషన్ ప్రూఫ్. అట్లాగే డబ్బు కూడా ఎట్లా పుట్టించాలి, ఇది మనం తెలుసుకోవాలి. దానికి వీఆర్ టేకింగ్ ద హెల్ప్ ఆఫ్ యోగిక్ సైన్స్ అనమాట, రైట్? సో లెట్స్ మీట్ ఇన్
నెక్స్ట్ వీడియో. మన వాళ్ళందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీరు ఎలాంటి టాపిక్స్ నా నుంచి కోరుకుంటున్నారో కూడా నాకు తెలియజేయండి. హ్యావ్ ఎ నైస్ టైం. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. వన్స్ అగైన్ మకర సంక్రాంతితో పాటు మణికర సంక్రాంతి శుభాకాంక్షలు.